ఉంది. సో బేసిక్ ఇక్కడ నుంచి మార్కెట్ ప్రాపర్ గా కంగారో స్ట్రక్చర్, ఇంత ముందు కూడా చెప్పాను, మార్కెట్ కంగారో స్ట్రక్చర్ అని అంటే మనకి పైకి కిందకి దూకుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి ఒక పెద్ద లాంగ్ జంప్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ లాంగ్ జంప్ సస్టైన్ అయితే అవ్వకపోవచ్చు. సహజంగా ఇటువంటి సినారియోలో మళ్ళీ మార్కెట్స్ రివర్స్ అయిపోతాయని ఒక దాంతో ఇన్ఫ్లోస్ రీటైలర్ సైడ్ నుంచి కూడా ఎక్కువగా మార్కెట్ లోకి వస్తాయి. సో ఇక్కడ మనం కొంచెం ఎక్కువగా ఉత్సాహం చూపించకుండా కొద్దిగా స్టేబుల్ గా ఉండి మార్కెట్ డెఫినెట్ గా కొంతవరకు మళ్ళీ ఒక స్టెబిలిటీ ఫార్మేషన్ అంటే ఇంకొక చిన్న బాటమ్ అవుట్ ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్యుములేట్ చేస్తే బెటర్ ఏమో. బాటమ్ అవుట్ అంటే మళ్ళీ 22,000కి వస్తుందా? 22,000 పాయింట్ మనం చెప్పలేమండి. మేబీ మనకు ఒక అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 700 పాయింట్ల కిందకి రావాలి. ఇప్పుడు దాదాపుగా 24,000 వరకు కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి కనీసం 23,000 పాయింట్ల వరకు కిందకి రావాలి. వచ్చిన తర్వాత మనకు ప్రాపర్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సహజంగా మార్కెట్ స్ట్రాంగర్ గా స్ట్రక్చర్ ఫార్మేషన్ జరిగింది అని అంటే ఒక వి షేప్ రికవరీ రాకూడదు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో మనకి ఒక వి షేప్ రికవరీ అనేది వచ్చింది. ఈ వి షేప్ రికవరీస్ ని పూర్తిగా నమ్మడానికి లేదు. ఇప్పుడు మనకు ఒక డబ్ల్యూ ఫార్మేషన్ జరగాలి. అంటే ఇంకొక కరోనా సమయంలో వచ్చిన వి షేప్ రికవరీ సస్టైన్ అయింది. కరోనా టైంలో 7,500కు 12,500 నుంచి 7,500 పడి 12,500 దాటి ఇంకా కంటిన్యూ బుల్ రన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎస్. సో బేసిక్ గా మనకి కరోనా టైంలో వచ్చినటువంటి ఫాల్ అంతా కూడా ఈవెంట్ రిలేటెడ్. అది అన్ఎక్స్పెక్టెడ్, అన్యాంటిసిపేటెడ్, సడన్ గా జరిగింది. ఆ తర్వాత సడన్ గా ఒక వ్యాక్సిన్ కనిపెట్టారు. సో బేసిక్ గా మనం ఎప్పుడు చూడని యాక్టివిటీ సహజంగా జరిగినప్పుడు వీషేప్ రికవరీస్ అని సహజంగా సాధ్యం అవుతూ ఉంటాయి. ఓవర్ నైట్ న్యూస్ క్రియేట్ అయినప్పుడు, ఒక వార్ జరిగినప్పుడు, ఇటువంటి అప్పుడు సహజంగా మనకి వీషేప్ రికవరీ వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనకు మార్కెట్ ఫాలో అవుతుంది అంతా కూడా ఏదో ఒక సడన్ ఈవెంట్ వల్ల కాదు. ప్రాపర్ స్ట్రక్చరల్ కరెక్షన్ అనేది మార్కెట్ లో జరుగుతుంది. స్ట్రక్చరల్ కరెక్షన్ మార్కెట్ లో జరుగుతున్నప్పుడు అటు చార్ట్ ఫార్మేషన్ లో కూడా స్ట్రక్చరల్ గా మనకు ఒక డబ్ల్యూ ఫార్మేషన్ లాంటివి జరగాలి. అండ్ మోర్ ఎవర్ మనకి మార్కెట్ లో ఇంకా ప్రాపర్ గా పైకి వెళ్లిపోవడానికి కావాల్సినటువంటి ప్రాపర్ ఫ్యూయల్ ఇంకా దొరికిందని నేను అనుకోవట్లేదు. కంపెనీ యొక్క కార్పొరేట్ నంబర్స్ కూడా రేపు రాబోతున్నటువంటి ఏప్రిల్ లో రాబోతున్నటువంటి కార్పొరేట్ నంబర్స్ కూడా కొంతవరకు జస్టిఫై చేయాలి. అట్లీస్ట్ వాళ్ళ యొక్క గైడెన్స్ బాగుంటుంది అని అనుకోవాలి. సో ఇప్పుడు రాబోతున్నటువంటి కార్పొరేట్ నంబర్స్ కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇన్లైన్ అయినప్పటికీ మార్కెట్ కార్పొరేట్ నంబర్స్ కంటే కూడా మన ఫ్యూచర్ గైడెన్స్ ఎలా ఉండబోతోంది అనే ఒక కామెంటరీని ఎక్కువ ఫోకస్ చేయబోతోంది. కామెంటరీ బాగుంది అని అంటే మార్కెట్ స్టడీగా రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది ఒక బుల్ ర్యాలీగా మళ్ళీ రివర్స్ అవుతుంది అని అంటే మాత్రం దాని మీద పూర్తి నమ్మకాలు పెట్టుకునే అవకాశం చేస్తారు. ఇప్పుడు కొనొద్దంటారా, ఫ్రెష్ బయింగ్ వద్దంటారా? ఇప్పుడున్నటువంటి లెవెల్ మనకి కంఫర్టబుల్ జోన్ కాదేమో అని గట్టిగా అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఏదైతే రికవరీ వచ్చిందో ఒక టాప్ ఎండ్ కి వచ్చేసిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఇక్కడ కొనటం కంటే కూడా మరి కొంత సమయం వెయిట్ చేస్తే, ఇంతకు ముందు మనకి 22,000 దగ్గర ఉన్నప్పుడు ఇంకొంచెం పడుతుందేమో, ఇంకా పడ్డాక కొందామని కొంతమంది వెయిట్ చేశారు, లేదా రికవర్ అయిన తర్వాత కొందామని చెప్పి వెయిట్ చేసిన వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. సో బేసిక్ గా మార్కెట్ లో మనకి బాటం ఇప్పుడు 22,000 దగ్గరకు వచ్చినప్పుడు మనం బలంగా అనుకున్నాం వాల్యుయేషన్స్ అనే అద్భుతంగా ఉన్నాయి, ఇప్పుడు కొనుక్కోవచ్చు, అది వెయిట్ చేయాల్సిన టైం కాదు అని. కానీ ఇప్పుడు మార్కెట్ షార్ప్ గా రికవర్ అయింది. రికవరీ ఏమి తక్కువ కాదు, దాదాపు 7% రికవరీ ఇచ్చింది. ఇప్పుడు కొనడం కంటే కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇంకెక్కువ రికవరీ ఇచ్చినట్టున్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ దాదాపుగా 10% ఈక్వలెంట్ గా రికవరీ ఇచ్చాయి. కాకపోతే నేను దీన్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి వాడుకుంటే బెటర్ అని నమ్ముతున్నాను. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో గనక ఎగ్జిట్ ఇంతకు ముందు ఎవరైతే కాలేకపోయారో కొద్ది వరకు అందులో ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకొని ఈ లార్జ్ క్యాప్ లోకి ఎంటర్ అవ్వడానికి మళ్ళీ ఆపర్చునిటీ దొరికింది. సహజంగా ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడో ఒకసారి దొరుకుతూ ఉంటాయి. ఇటువంటి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు మన స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ నుంచి లార్జ్ క్యాప్ లోకి అయితే మూవ్ అవ్వాలి. ఇంతకు ముందు ఉండే స్టాండ్ నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ఇంకా అట్రాక్టివ్ గా లేవు. సో దీని ప్రాఫిట్ బుకింగ్ కి మనం వాడుకోవాల్సిన టైం. చాలా మంది అన్నారంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మళ్ళీ ఈ లెవెల్ రావాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది అని. కానీ రికవర్ కూడా చాలా అంత ఫాస్ట్ గా నిఫ్టీ 50 కంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువ రికవర్ అవుతున్నాయి ఫాస్ట్ గా. సో ఎంత ఫాస్ట్ గా పడ్డది అన్న దాన్ని బట్టి మనకి రికవరీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనకు ఒక ఫాలింగ్ నైఫ్ లాగా షార్ప్ గా కిందకి రావడం జరగడం వల్ల షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది మార్కెట్ లో. అంతేకాని దీన్ని రికవరీ అన్న వర్డ్ ని మనం వాడటానికి లేదు. దీన్ని మనం ప్రాపర్ గా టర్మినాలజీ ప్రకారం చెప్పాలంటే షార్ట్ కవరింగ్. హెవీ షార్ట్స్ క్రియేట్ అయిపోయి ఉన్నాయి సిస్టమ్ లో, దాన్ని అన్వైండ్ చేయాలి, వాటన్నిటిని కూడా ఎగ్జిట్ అవ్వాలి. ఫ్రెష్ సెల్లింగ్ చేయాలన్నా మళ్ళీ కొంతవరకు స్పేస్ క్రియేట్ చేయాలి. ఆ స్పేస్ క్రియేట్ అవుతుందేమో అని కూడా మనం ఆలోచించాలి. కంప్లీట్ గా మార్కెట్ ఎటు పరిగెడుతుందో ఆ దిశగానే మనం వెళ్తూ ఉన్నాము అని అంటే ఇట్ ఈస్ లైక్ చేసింగ్ రన్నింగ్ బస్. ఆల్వేస్ సే దిస్, డోంట్ చేస్ అ రన్నింగ్ బస్. మార్కెట్ మళ్ళీ మీకు ఒక స్టెబిలిటీ పొజిషన్ కి వచ్చే అవకాశాలు ఉంటుంది. అంటే మేబీ ఒక 23,000 లెవెల్స్ కి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఒకవేళ నిజంగా ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అన్నిటికంటే ఉత్తమమైన పని ఎస్టీపీ మెథడ్ ని ఈ టైంలో వాడుకోవటం.
స్టాక్స్ కొనుక్కునే వాళ్ళైతే లిక్విడ్ పీస్ కొనుక్కోండి. లిక్విడ్ పీస్ కొనుక్కున్న తర్వాత వాటిని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మనం కొద్దిగా స్టాక్స్ ని అక్యూములేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక 1 month 2 months ఒక టైం ఫ్రేమ్ లో. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనకు అదే మెథడ్ ఆల్రెడీ ఉంది. ఈ ఎస్టీపీ మెథడ్ వాడుకుంటే ఈ టైంలో కొద్ది వరకు సేఫ్ గా ఉంటాం. మళ్ళీ మనకి ఒక టాప్ రేంజ్ లోకి వచ్చామని గట్టిగా నమ్ముతున్నాను. 24,000 లెవెల్ కి వచ్చామనంటే రిజెక్షన్స్ రావడానికి చాలా హై ప్రాబబిలిటీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా April 2వ తారీఖున ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ మీటింగ్స్ కూడా మళ్ళీ జరగబోతున్నాయి. ప్రెసెంట్ ఆయన కొంతవరకు టోన్ ని డౌన్ చేసినప్పటికీ ఆయన్ని యాంటిసిపేట్ చేయలేం. మనకి ట్రంప్, సునామీ అండ్ ఈ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి. అంటే సడన్ గా జరిగిపోతుంటాయి. అని ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు. మళ్ళీ టోన్ ని పెంచి నేను అదే పద్ధతిలో వెళ్తాను, టారిఫ్లు పెంచుతాను అన్నారనంటే అదొక పెద్ద నెగిటివ్ న్యూస్ గా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నేను టారిఫ్లు ఎక్కువగా పెంచాను, నేను స్టేబుల్ గా ఉంటాను అంటే మాత్రం అది పాజిటివ్ న్యూస్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ దాన్ని యాంటిసిపేట్ చేసి ఇప్పుడు ర్యాలీలు ఇచ్చేసింది, అంటే ఒక రికవరీ ఇచ్చింది. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ న్యూస్ కి సంబంధించి అంటే ఒక టారిఫ్ రిలేటెడ్ పాజిటివ్ న్యూస్ కి సంబంధించి గెయిన్స్ ఏవైతే రావాలో అది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇచ్చేసింది. మేబీ ఆఫ్టర్ April 2 పాజిటివ్ న్యూస్ ఉంటే ఒక చిన్న నీజర్ రియాక్షన్ పైకి వెళ్లి మళ్ళీ సెల్లింగ్ ట్రిగ్గర్ అవుతుందేమో, కానీ ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉంది. కాబట్టి నిదానంగా బై చేయాలి. ఇప్పుడు మళ్ళీ అగ్రెసివ్ గా బై చేయడానికి జోన్ అయితే కాదని నేను బలంగా నమ్ముతున్నాను. కొంత సమయాన్ని ఇవ్వాలి. అండ్ ఐటీ కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి మనం ఒకవేళ చూసుకోవాలనుకున్నా కానీ ఐటీ రీసెంట్ గా బాగా ఫాలో అయిపోయింది. ఒకవేళ ట్రంప్ గనక టారిఫ్ రిలేటెడ్ టోన్ గనక April 2వ తారీఖు డౌన్ చేసినట్లయితే సో మనకి ఫెడ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా మళ్ళీ యాక్సిలరేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కనుక స్టార్ట్ చేసింది అని అంటే అది డెఫినెట్ గా మళ్ళీ మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ కి ఒక బోనస్ అడ్వాంటేజ్ గా జరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా గత 1.5 month లోనే దాదాపుగా 20% కరెక్షన్ మనకి ఐటీ సెగ్మెంట్ లో జరిగింది. సో ఇటువంటి ఫేర్ వాల్యూలోకి వచ్చినప్పుడు అది కూడా ఒక గ్రోత్ రిలేటెడ్ సెక్టార్. ఐటీ అనేది సహజంగా ఒక గ్రోత్ సెగ్మెంట్ గా చూస్తాం. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రోత్ సెగ్మెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటి మీద కొద్దిగా ఫోకస్ చేస్తూ స్టాండర్డ్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. అండ్ రీసెంట్ గా కొనొచ్చా ఇక్కడ